యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కచ్చబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. చదవండి. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వర్తమానానికి నా మనసులో దేవుడు పెట్టిన పేరేంటంటే, దేవుడిచ్చిన గ్రహింపు ఏంటంటే, బైబిల్ని ఆధారం చేసుకొని నీ భవిష్యత్తును నువ్వు రాసుకో అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ను ఆధారం చేసుకొని, నేను చెప్పిన మాట చెప్పండి, బైబిల్ను ఆధారం చేసుకొని చెప్పండి, బైబిల్ను ఆధారం చేసుకొని. వెరీ నైస్. ఇంకా బ్రదర్స్ బాగా చెప్పండి, చాలా మంచి మాట. బైబిల్ని ఆధారం చేసుకొని నీ భవిష్యత్తును నువ్వే రాసుకో. ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక చెక్ బుక్ ఇచ్చి నీకు ఎంత కావాలో రాసుకో అని అర్థం. ఒక చెక్ బుక్ లేకపోతే ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి నీకు ఎంత కావాలో రాసుకో, ఎన్ని ఎకరాలు కావాలో రాసుకో, ఎంత డబ్బులు కావాలో రాసుకో, లేకపోతే ఏదైనా వస్తువులు కావాలంటే రాసుకో, లేకపోతే ఇంకేదైనా కావాలంటే రాసుకో. బైబిల్ని ఆధారం చేసుకొని రాసుకో. బైబిల్ని ఆధారం చేసుకొని రాసుకో. బైబిల్ దేనికి సపోర్ట్ చేస్తుందో అట్లా రాసుకో అని అనమాట. నాకు అందుకే బైబిల్ చదువుతుంటే ఎంత బాగుందా అనిపించింది. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా నిజంగా నష్టపోలేదు. ఒక మాట చెప్పండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి భవిష్యత్తు దేవుడు బాగా మంచి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చాడు. నేను ఇంకో మాట చెప్పాలి. ఏం మాట అంటే, అసలు బైబిల్ పట్టుకున్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తు కాదు, వాళ్ళు ప్రపంచ భవిష్యత్తును బాగు చేశారు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని ప్రపంచాన్ని బాగు చేశారు. బైబిల్ పట్టుకున్నాక త్రాగుబోతులు మారారు. బైబిల్ పట్టుకొని బోధిస్తుంటే తిరుగుబోతులు మారారు. బైబిల్ పట్టుకొని బోధిస్తుంటే విడిపోయిన వారు కట్టబడ్డారు. బైబిల్ పట్టుకొని బోధిస్తుంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బ్రతికారు. బైబిల్ పట్టుకొని బోధిస్తుంటే ఈ చిన్న జీవితానికే ఎన్ని అనుభవాలు ఈ చిన్న సేవకే. ఇంక ఈ రకంగా బక్సింగ్ గారు లాంటి వాళ్ళు, ఏసన్న గారు లాంటి వాళ్ళు ప్రస్తుత దినాల్లో బాగా వాడబడుతున్నారు. ఎన్ని లక్షల కుటుంబాలకు వాళ్ళు ఒక మంచి తండ్రి తల్లి చేయలేని పని చేశారు. ఎంత ఆశీర్వాదకరమో. తల్లిదండ్రులు కూడా చేయలేరు.
మా పాపను బైబిల్ కాలేజీకి పంపాలని నేను ఆలోచన చేసినప్పుడు అసలు బైబిల్ కాలేజీకి ఎంత టైం వేస్ట్ కదా, నా దగ్గర ఉంటే నాకు ఉపయోగపడుద్ది, నా దగ్గర కూడా నేర్చుకుంటుంది. యాక్చువల్గా మా దగ్గర బాగా నేర్చుకోవచ్చు. మా దగ్గర నేర్చుకొని ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలా వండర్ఫుల్ చర్చ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు మాకంటే పెద్ద సేవలే చేస్తున్నారు. నా దగ్గర పెట్టుకొని నేర్పుకోవచ్చు కదా అనిపించింది. కానీ నేను మళ్ళీ వాక్యాధారం చూస్తే ఏమనిపించిందంటే, తల్లిదండ్రులు చేయలేంది దేవుడు ఒంటరితనంలో నేర్పుతాడు. ఆమె చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ ప్రార్థనలు వేరు, వాళ్ళ భారము వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ డిసిప్లిన్ వేరు. కనుక ఆ అరణ్యపు అనుభవంలోకి బిడ్డలను పంపించాలి. ఆమె చెప్పండి అందరూ. ఆ అరణ్యపు అనుభవంలోకి వెళ్ళినప్పుడే వాళ్ళ సెక్యూర్ జోన్ దాటిపోవాలి. వాళ్ళ సెక్యూర్ జోన్, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆమె చెప్తారు ఒకసారి. వాళ్ళ యొక్క వాళ్ళ ప్రొటెక్షన్ దాటిపోతే దేవుని ప్రొటెక్షన్లోకి వాళ్ళు వెళ్తారు, దేవునిపై వాళ్ళు ఆధారపడతారు. అందుకు నేను బిడ్డలను పంపించుకోవాల్సి వస్తుంది బయటికి. లేకపోతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పగలను, నేను నేర్పగలను, నేను నడిపించగలను, నేను తయారు చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ దేవుని కృపను బట్టి ఉంది. బట్ అది నా బిడ్డల విషయంలో కాదు అని అర్థమైంది అనమాట. సో నేను మీతో ఒక మాట చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఈ బైబిల్ని ఆధారం చేసుకొని ఎంత మంచి జీవితం నువ్వు జీవించవచ్చో, ఎంత మంచి కుటుంబం నువ్వు కట్టుకోవచ్చో, ఎంత మంచి యవ్వన కాలపు జీవితాన్ని నువ్వు బాగా గడపవచ్చో, ఎంత మంచి ఈ లోకంలో ఎంత మంచి స్థిరత్వాన్ని నువ్వు పొందొచ్చో, ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఈరోజు కొన్ని మాటలు సమయాన్ని బట్టి కొన్ని మాటలు చెప్తాను. వాక్యంపై మనసు పెట్టండి, మీరు ఖచ్చితంగా దీవించబడతారు. మొట్టమొదట శిష్యులు అని రాసుకోండి. శిష్యుల జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో, శిష్యుల ద్వారా మనం ఏం పొందొచ్చో, శిష్యుల ద్వారా ఏమి ఆశీర్వాదాలు మనం పొందొచ్చో నేర్చుకోవచ్చు. యేసు ప్రభు శిష్యుల్ని పిలిచాడు. నాకు చాలా ఈ మాట బాగా నచ్చింది. 19వ అధ్యాయము 29వ వచనం, లోకాసు 19:29 వచనం. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బేతని అనే గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి దాన్ని తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువుకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచర్య. ఇది శిష్యులు చేసిన పరిచర్య, శిష్యుల పరిచర్య. ఓకే, శిష్యుల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న 2 శిష్యులను పిలిచి పని అప్పగించాడు. శిష్యులను పిలిచి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. శిష్యులను పిలిచి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. శిష్యులను పిలిచి. నాకు ఈ చదువుతుంటే అనిపిస్తుందంటే, యేసు ప్రభు వారు 2 శిష్యులను పిలిచాడంట. నాకు ఇలా ఆలోచించాను. ఆయన కనబడిన వారిని 2 పిలిచి అని లేదు, ఆయనకు కనబడిన వారిని 2 పిలిచి అని లేదు. ఆయనకి ఎవరో ఒకళ్ళు 2 కనపడితే వాళ్ళిద్దరిని పిలిచి పని అప్పగించలేదు. లేకపోతే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళని 2 పిలిచి అని చెప్పలేదు. లేకపోతే ఎవరైనా గాడిదలు కాసే అనుభవం ఉన్న వాళ్ళని 2 పిలిచి అని కూడా చెప్పలేదు. ఎవరిని పిలిచారు? శిష్యులను పిలిచారు. అంటే దేవుని పిలుపు అనే ధన్యత, ఒకసారి ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని పిలుపు అనే ధన్యత, దేవుని పని అప్పగించడం అనే ధన్యత ఎవరికి దక్కిద్దంటే శిష్యులకు దక్కిద్ది. వారు చదువుకున్నారా లేదా, వారు డబ్బున్నవాళ్ళ కాదా, వాళ్ళు బలం ఉన్నవాళ్ళ కాదా, వాళ్ళు ఏదైనా అనుభవం ఉన్నవాళ్ళ కాదా, దేవుడు ఇవేవి పరిగణలోకి తీసుకోలేదు. మనం ఏదైనా ఒక పని చెప్పాలంటే బుర్రంతా వేడెక్కిపోద్ది అనమాట. ఎవరికి చెప్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభుకి అంత వేడెక్కలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరికి చెప్పాలో, ఎవరిని పిలవాలో ఆయనకు ఒక కన్ఫర్మేషన్ ఉంది, ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే ఎవరైతే శిష్యులుగా ఉంటారో, ఒకసారి ఆమె చెప్పండి, ఎవరైతే శిష్యులుగా ఉంటారో వారిని పిలుస్తూ ఉంటాడు.
ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న విషయంలో మీకు చాలా విషయాలు చెప్పాలి కాబట్టి జస్ట్ టక్ మీ మైండ్లో నోట్ చేసుకోవాలి. దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు ఎవరికి పనికి అప్పగిస్తాడు అనే విషయం మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఎందుకంటే నువ్వు నేను శిష్యులుగా కనుక ఉండగలిగితే, నేను కనుక ఆయన శిష్యుడిగా ఉంటే, డానియేల్ నువ్వురా నీకు ఒక పని ఇస్తా అంటాడు. నేను శిష్యుడిగా ఉండకుండా నేను ఆయన గురువులాగా ఉన్నాను అనుకో, ఏం చేస్తాడు? నేను శిష్యుడిగా ఉండకుండా నా పనిలో నేను ఉన్నాను అనుకో, ఆయన ఏం చేస్తాడు? నేను శిష్యుడిగా ఉండకుండా నేను చాలా బిజీగా ఉన్నాను అనుకో, ఆయన ఏం చేస్తాడు? ఓ డానియేల్ ఇతను సరిపోయిన వ్యక్తి కాదు, ఇతనికి పని అప్పగించడం వేస్ట్, ఇతను న్యాయం చేయలేడు, ఇతనితో నా పని కాదు, నేను నా డిసైపుల్స్కి నేను అప్పగించుకోవాలి. సో ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తాడు? ఎవరు శిష్యులా, ఎవరు శిష్యురాలా, ఎవరు శిష్యుడా, ఎవరు శిష్యురాలా, ఎవరు శిష్యుడని దేవుని పనిని చేసే భాగ్యం హీ వాంట్స్ హిస్ డిసైపుల్స్. ఆయనకి తన శిష్యులు కావాలి. టు డూ దైట్ మినిస్ట్రీ, ఆయన పని చేయడానికి ఆయన శిష్యులు కావాలి. కనుక ఇక్కడ కూర్చొని మనం అందరం, ప్రభువా నేను నీ పని చేయాలని ఆశ ఉంది, సో ఐ వాంట్ టు మేక్ దై డిసైపుల్. నేను నీ శిష్యునిగా తయారు కావాలని ఆశపడుతున్నాను. నన్ను తయారు చేయి, నీ శిష్యునిగా ఉండే భాగ్యం ఇవ్వు. ఈ లోకంలో చాలామందికి చాలా రకమైన దాసులుగా శిష్యులుగా పనిచేస్తూ ఉంటారు. అవి వాళ్ళ జీవితానికి ఏమాత్రం మేలు ఉండదు. కానీ ఒక్కసారి కనుక నువ్వు దేవుని పాదాల దగ్గరకు వస్తే, ఆయన సన్నిధికి వస్తే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయనకు శిష్యుడిగా ఉంటే, ఆయనకు శిష్యురాలుగా ఉంటే, ఆయన పిలుస్తాడు. చాలామంది అన్నా దేవుడు నన్ను పిలవటం లేదన్నా, దేవుడు నన్ను పిలిస్తే నేను వద్దాం అనుకుంటున్నాను, దేవుడు నన్ను పిలవలేదు. బాబు నువ్వు సేవ చేయనైనా, నువ్వు దేవుని కొరకు పనిచేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని నేను చెప్తే, అవునన్నా నాకు చేయాలని ఉంది, మరి ఆయన పిలుపు ఉండాలి కదా, ఆయన పిలవాలి కదా. నీ మనసుకి నేనేం చెయ్యాలి, దేవుడు నాతో ఏం చెప్పాడు, నేనేం చెయ్యాలి ఆ మాటనండి. ఎట్లా చెప్పండి? దేవుడు బిగ్గరగా, చదువు లేని వాళ్ళు కూడా పలకండి, చదవలేని వాళ్ళు కూడా, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు, దేవుడు నన్ను ఏటిని విప్పమన్నాడు, దేవుడు నన్ను తన దగ్గరకు ఏమి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు పనిలో ఒక క్లారిటీ ఉండాలి. మీకు ఒక పనిలో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా, ఏమన్నా నేను మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. సంసోను కథ చెప్తా. సంసోను కథ బాగా తెలుసు మా కదా మనకందరికీ. సంసోను కథ చెప్తా. సంసోను ఏం చేస్తున్నాడు? దెలీలా దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు దెలీలా దగ్గరికి వెళ్ళమన్నాడా? సంసోను ఎక్కడ కూర్చున్నాడు? దెలీలా దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చోమన్నాడా? సంసోను ఎవరితో మాట్లాడుతున్నాడు? దెలీలాతో మాట్లాడమన్నాడా? సంసోను ఎక్కడ బంధించబడ్డాడు? దెలీలా దగ్గర బంధించబడ్డాడు. అసలు ఇజ్రాయెల్ని విప్పటానికి దేవుడు పంపిస్తే ఈయనే కట్టబడ్డాడు. సో ఈనాడు సంఘం అదే ప్రాబ్లం, సేవకులకు అదే ప్రాబ్లం, విశ్వాసులకు అదే ప్రాబ్లం. నా పనేంటి, నా పిలుపేంటి, నేను ఎక్కడ కూర్చోవాలి, నేను ఎక్కడ మాట్లాడాలి, నేను ఎవరిని విడిపించాలి, నేను ఎవరిని ప్రభు దగ్గర, ఇట్ ఇస్ మై బిజినెస్, ఇది నా పని కావాలి. ఇంకా నా పని ఇంకా వేరేదేం కాదు. నా పని గారెలు వండుకోవటం కాదు, నా పని చేపలు వండుకోవటం కాదు, నా పని హోటల్లో కూర్చోవటం కాదు, నా పని అంట్లు తోమటం కాదు, నా పని పంచాయతీలు పెట్టడం కాదు, నా పని పార్టీలో తిరగటం కాదు, నా పని ఇంకేదీ కాదు. నా పని ఏంటో నాకు అర్థమైంది. ఆమె చెప్తా ఒకసారి, మీరు కూడా చెప్పండి, నా పని ఏంటో నాకు అర్థమైంది అనండి. గట్టిగా చెప్పండి, నా పని ఏంటో నాకు అర్థమైంది. గట్టిగా చెప్పండి, నా పని ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నా పని ఏంటో నాకు అర్థమైనప్పుడు నేనేం చేస్తాను? ఆ పనే చేస్తాను. నా పని ఏంటో నాకు అర్థం కాలేదనుకో, నేనేం చేస్తాను? నేనేం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. ఇక ఏ పని లేకపోతే ఇద్దరికి ఎవరికన్నా నలుగురు కనపడితే వాళ్ళకి తగాదాలన్నా పెడతా. మరి ఏం పని లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు అనేం లేదు, అందరూ ప్రశాంతంగా ఉంటే నాకేమైనా ఊరుకుంటానేంటి? సాతాను నన్ను ఏమైనా వదిలేస్తాడేంటి? సో సాతాను చెప్తా, డానియేల్ ఎందుకు ఖాళీగా ఉండదు? వాళ్ళు ఎవరో ఖాళీగా ఉండారు కానీ వాళ్ళకి నాలుగు తగాదాలను పెట్టిరారాదా? అందుకని కొంతమంది పాపం ఎవరు పెద్దోళ్ళు చెప్పారు, నేను చెప్పలేదండి, 2 కుప్పులు కలిస్తే ఒక కొంప మునిగిద్ది అన్నారు. 2 కుప్పులు కలిస్తే అంటే ఇద్దరు స్త్రీలు ఒకసారి కూర్చోనంటే ఇంకో కొంప కేసరి అవుతుందంట. అది పాపం వాళ్ళే, అదంతా అబద్ధంలేండి, జస్ట్ వాళ్ళు సామెత చెప్పారు. సగం నిజం కూడా అయితే కావచ్చు, ఏముంది అందులో తప్పేముంది. సో కొంతమంది అలాంటి బిజినెస్ చేస్తూ ఉంటారు.
ఏం చేస్తూ ఉంటారు? ఆమె సంగతి ఏంటో చూద్దాం, ఈమె సంగతి ఏంటో చూద్దాం, వాళ్ళు ఎందుకు ప్రశాంతం ఉండదు. సో నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు శిష్యుడిగా ఉంటే నీ లైఫ్ నీకు అర్థమైతే, నువ్వు శిష్యుడిగా ఉంటే నీ పని నీకు అర్థమైతే, నువ్వు శిష్యుడిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అర్థమైతే, నువ్వు శిష్యుడిగా ఉంటే ఎవరిని విప్పాలో అర్థమైతే, నువ్వు శిష్యుడిగా ఉంటే యేసయ్య దగ్గరికి ఎవరిని తేవాలో అర్థమైతే. ఎప్పుడైతే పని చేస్తారో దేవుడు వాళ్ళకి సమస్త అధికారాలు ఇస్తాడు. నేను చెప్పిన మాట, పని చేసిన వాడు జీతానికి పాత్రుడు. సో పని చేసేవాడికి ఆపర్చునిటీ వస్తుంది, దేవుడే ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో మాట, ఇక్కడ గాడిద యజమానులు అని రాసుకోండి. గాడిద యజమానులు 19వ అధ్యాయము 33వ వచనం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకు, ఇది ప్రభువునకు కావాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే అతను ఆ గాడిదను వారికి తోలి పంపించేశాడంట. వీళ్ళు వెళ్ళారు, డైరెక్ట్గా ఒక ఇల్లు కనపడింది, ఎదురున్న గ్రామానికి వెళ్ళారు, ఒక ఇల్లు కనపడింది, ఆ ఇంటి కాడ వంగేసి ఒక మేకు కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పుతా ఉన్నారు. విప్పుతామంటే ఆ యజమానుడు వచ్చేసాడు. వచ్చాడు, ఏంటి నా గాడిద పిల్లని విప్పుతున్నారు, ఏం పని మీకు, ఎవరు మీరు అసలు అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది ప్రభు చెప్పిన పని, ప్రభు కావాలి అని అన్నాడు. ప్రభు కావాలా? ఓకే తీసుకెళ్ళండి అన్నాడు. నాకు ఇది ధ్యానం చేస్తుంటే నాకేమనిపించింది, ఆ గాడిద ఆ యజమానుడికి ఎంత మంచి మనసు వచ్చిందా అనిపించింది. ఆ గాడిద పిల్లని విప్పుతుంటే ప్రభు కావాలంటే, ఇప్పుడు సపోజ్ ఇలాగ అనుకోవచ్చు, ఆ గాడిద పిల్లని విప్పేటప్పుడు, ఎందుకు గాడిద పిల్ల విప్పుతున్నారు, ఇది ప్రభు చెప్పాడయ్యా, ప్రభు కావాలి, అందుకని ప్రభుకు కావాలా? ఊర్లో ఇన్ని గాడిదలు కనపడితే నా గాడిదే అడిగేడింది, ఇట్లా అనుకోవచ్చు కదా. ఊర్లో ఒక్క గాడిదే ఉంది, ఆ ఒక్క గాడిద పిల్లేనా? ఆ యెరూషలేంలో అంతా ఇప్పుడు మనకు బైకులు ఎట్టుంటాయి, అప్పుడు వాళ్ళకి గాడిదలు అట్టుంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఏం వేసుకుని వెళ్తున్నాం చెప్పండి, ఏం వేసుకుని వెళ్తాం? బైక్ వేసుకుని. అప్పుడు బైకులు ఇంకా కనిపెట్టలే, అప్పుడు బైకులు లేవు. అప్పుడు ఎవరన్నా ఏదైనా పనులు చేయించుకోవాలన్నా, ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా, బరువులు మోసుకోవాలన్నా గాడిదని తీసుకొని వెళ్తాడు. మరి కన్య గర్భవతి అయింది, యేసోపు నడవలేని ఆ మరియను ఎట్లా తీసుకెళ్ళారు? గాడిద మీద ఎక్కించుకొని బెత్లెహేముకి తీసుకెళ్ళి వెళ్ళారు. సో అప్పుడు ఒక వృద్ధుడున్నా, ఒక నడవలేని వ్యక్తున్నా, ఒక స్త్రీ ఉన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక పనికి వెళ్ళాలన్నా, ఒక పొలం వెళ్ళాలన్నా, ఒక బరువు మోయాలన్నా అప్పుడు వాడేదేంటి? గాడిదలు. సో అప్పుడు వాహనాలు గాడిదలు. కాబట్టి అప్పుడు యెరూషలేము పట్టణంలో ఎన్ని గాడిదలు ఉండి ఉంటాయి? ఉన్నాయా లేవా? నేను ఒక సింపుల్గా ఇట్లా చెప్పొచ్చు, ఇంటికి ఒక గాడిదైన ఉంటుంది, ఆమె చెప్పండి. ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు బయటకు వెళ్ళాలి కదా, వాళ్ళు పనులు చేసుకోవాలి కదా, వాళ్ళు ప్రయాణాలు చేయాలి కదా. సో ఇంటికి ఒక గాడిద ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, మీ ఎదుటనున్న ఊరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది, ఆ ఇంటి ఎదురు గాడిద ఉంటుంది, ఆ గాడిదని తీసుకురండి, ఆ గాడిద పిల్లని తీసుకురండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరి ఆ గాడిదని ఇప్పదీస్తున్నాడు. ఆ గాడిద పిల్లని ఇప్పదీస్తుంటే అతను అడిగాడు, ఏంటంటే ఇది ప్రభువుకు కావాల్సింది అన్నాడు. ప్రభువుకు కావాలా? అతనికి ప్రభువుని గురించిన అవగాహన లేకపోతే, ఏం బాబు ఇంకెవరు కనపడలా, ఎక్కడ గాడిద కనపడలా, మా గాడిదే దొరికిందా, మా గాడిదే కనపడిందా, మా గాడిదనే పిలవాలా, మా గాడిదనే అడగాల, ఇట్లాగా అడగచ్చు. ఇంకో కోణంలో కూడా ఆలోచించవచ్చు, ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం భౌతికమైన ప్రకృతి సంబంధమైన తెలివితేటలున్నవాడైతే, అసలు యేసు ప్రభు ఏం మనిషి అండి? ఆ యేసు ప్రభు ఏమని, ఎంతమంది జనం వస్తున్నారండి, బహుజన సమూహాలు వస్తున్నారు, ఎంతమంది కానుకలు వేస్తున్నారండి. ఆ కానుకలు యోధ మొయ్యలేకపోతున్నాడు. కాబట్టి ఏమండి, ఒక్క గాడిద కొనుక్కోలేడండి? కొంచెం కళ్ళు తీసి నాకు కలిసి వస్తున్నారు అందరూ. యేసు ప్రభు ఏం కొనుక్కోవచ్చు? ఒక్క గాడిద కొనుక్కోలేడండి. అరే ఒక్క గాడిద పిల్ల కొనుక్కోలేడా? ఏం చేస్తున్నాడు? డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు అనండి, ఏం చేస్తున్నాడు? డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు అనండి గట్టిగా. డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు? గాడిద కొనుక్కోవచ్చు కదా, లేకపోతే వేరే వాళ్ళది అడగొచ్చు కదా. నా గాడిద నాకు కావద్దా, నాకు పని ఉంది బాబు ప్లీజ్ ఏమనుకో బాబు, కొంచెం ఇప్పుడే పని ఉంది, నేను ఆ గాడిదని తీసుకొని పొలం వెళ్ళాలనుకుంటున్నా, అంతలోకి మీరు వచ్చారు, ఇంట్లో భార్య ఏమా పొలం వెళ్తున్నా కానీ అన్నం పెట్టు, గాడిని తీసుకుని వెళ్తా అనొచ్చు. కానీ హీఈస్ ద రైట్ పర్సన్.
టు హెల్ప్ గాడ్స్ మినిస్ట్రీ. అతను దేవుని సేవను అభివృద్ధి చేయటానికి, ఉపయోగపడటానికి సరైన. బహుశా నేను అనుకుంటున్నాను ఆ ఇల్లు అందుకే ఎన్నుకున్నాడేమో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. ఒకళ్ళు ఇంకొక ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి యోగ్యుడు కాదేమో, ఇంకొక గాడి దగ్గరికి వెళ్తే, ఇంకొక యజమాని దగ్గరికి వెళ్తే అతను అర్థం చేసుకోలేడేమో, అతను ఇవ్వడేమో, అతను ఒప్పుకోడేమో, అతను పంపడేమో, శిష్యులు నిరాశపరుస్తాడేమో. నేను ఒక మాట చెప్తాను, ఏదైనా దేవుడు ఒక విషయం అడిగాడంటే చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో నీ జీవితంలో అదొక చరిత్ర అయిపోతాయి. దేవుడు అడిగిన ధోని ఒక చరిత్ర, దేవుడు అడిగిన గాడిద ఒక చరిత్ర, దేవుడు అడిగిన మైడగది ఒక చరిత్ర, దేవుడు అడిగిన బేతని ఒక చరిత్ర, దేవుడు అడిగిన నీళ్ళు ఒక చరిత్రే. కనుక నేనేమంటానంటే, దేవుడు మీకు ప్రభు నన్ను అడుగయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం ఎవరినన్నా ఏదన్నా అడగాలనుకో, ఎవరిని అడుగుతాం? మనం ఎవరినన్నా అడగాలనుకో ఎవరిని అడుగుతాం చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నాకు వద్దులే. పక్కన వాళ్ళు చెప్పండి. చెప్పు దొండపాడు చెప్పండి. ఎవరు నన్ను అడగాలంటే ఎవరిని అడుగుతాం? అందరిని అడుగుతారా? అందరిని అడుగుతారా? అందరిని అడగరు. మరి ఎవరిని అడుగుతారు? డబ్బున్న వాళ్ళని అడుగుతారా? పేదవాళ్ళని అడుగుతారా? మరి ఎవరిని అడుగుతారు? చెప్పు జాను, నీ మనసులో ఉండదు చెప్పు. ఏదన్నా అడగాలంటే, మనకి ఏదన్నా అడగాలి అనిపిస్తే, మనకి ఏదైనా అవసరమైతే ఏదైనా అడగాలి, ఎవరిని అడుగుతాం? వెరీ గుడ్, తల్లిదండ్రులను అడుగుతాం. వెరీ నైస్. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా సిస్టర్స్కి. మీరు చెప్పండి, ఎవరిని అడుగుతాం? ఇచ్చేవాళ్ళని. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి రాజాకి ఒకసారి. ఇచ్చేవాళ్ళని అడుగుతాం. అంటే మనకొక ఐడియాలజీ ఉంటుంది. ఒకసారి చెప్పండి, నా మాటలు వాడండి. మనకొక ఐడియాలజీ ఉంటుంది అనండి. మనకొక ఐడియాలజీ ఉంటుంది. ఎస్, అంటే మనకొక నడిపింపు ఉంటుంది, మనకొక మనసు ఉంటుంది, మనకొక ఫ్రీడమ్ ఉంటుంది, మనకొక స్వతంత్రత ఉంటుంది, మనకొక నమ్మకం ఉంటుంది, మనకొక ఆశ ఉంటుంది, మనకొక నిరీక్షణ ఉంటుంది, మనకొక సాక్ష్యం ఉంటుంది. ఎస్, నా మనసు ఇతను అడగాలనిపిస్తుంది, నా మనసు ఇతను అడగొద్దు అనిపిస్తుంది, నా మనసు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, నా మనసు ఇంటికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ రిలేషన్షిప్. మన మధ్య ఉన్న బాంధవ్యం, మన నోరు విప్పి, అయ్యా నాకు ఒక 10,000 కావాలి ఇస్తావా, నాకు ఒక బైక్ కావాలి ఇస్తావా, నాకు ఒక సేవకి పలానా వస్తువు కావాలి ఇస్తావా. కొందరి దగ్గరికి వెళ్తే ఇలా అనిపిస్తుంది, అక్క ఆకలి అవుతుంది అక్క, తొందరగా అన్నం పెట్టి. నేను గుంటూరులో కొంతమందిని అడుగుతా, అమ్మా ప్రైజ్ లేడమ్మా ఎక్కడున్నావు? అన్న ఇంట్లో ఉన్నానా? అమ్మ ఆకలి అవుతుంది, కొంచెం ఏది రెడీగా ఉంటుంది పంపించు. వాళ్ళు మన బంధువులు కాదు, వాళ్ళు మన స్నేహితులు కాదు, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు, వాళ్ళకి మనం ఏమీ చేయలేదు. కానీ అక్కడ నాకు సొంత బంధువులు ఉన్నారు, బ్లడ్ రిలేషన్ ఉన్నారు, తిక్కు రిలేషన్ ఉన్నారు. బట్ నడిపింపు ఉండదు, వెళ్ళాలనిపించదు, అడగాలనిపించదు, తినాలనిపించదు. వాళ్ళు అంటారు తినయ్యా తాగయ్యా. అవసరం లేదండి, అవసరం. ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే తాగాను, అస్సలు ఒప్పగట్లా. కానీ కొందరినైతే అమ్మా తొందరగా పంపించు, ఆకలి తొందరగా పంపించు, ఏముంటే అది పంపించేసి, లేకపోతే కొంచెం వండి పంపించు. ఏం జరిగింది ఇక్కడ? నేను చెప్పిన మాట చెప్పండి. ఆ హృదయము అనండి గట్టిగా. ఏమిటో మీ హృదయం ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపించట్లా. నేను చెప్పిన మాట ఆ హృదయము. వెరీ నైస్, ఇంకొంచెం బిగ్గా. ఆ హృదయము ఈ హృదయము బాగా కలిసిపోతున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, వారికి ఉన్న ఇంటిమసీని బట్టి అడుగుతూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం, ఇస్తూ ఉంటాం, పెడతా ఉంటాం, తింటూ ఉంటాం, వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. దీనికి దూరంతో సంబంధము లేదు, ఆర్థిక పరిస్థితులతో సంబంధము లేదు. అవసరం వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా ఉండదు. అయినా అమ్మా ఏముంది, కొంచెం నూనె కొంచెం అయితే నాకే పెట్టు ఫస్ట్. అదేంటి, ఏదైనా కొంచెం బస్తా బియ్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తింటే అది అర్థం ఉంది. ఆ రోజు కొంచెం ఉంటే ఆ కొంచెం పెట్టంటాడే. నీకెందుకు నువ్వు కొంచెం పెట్టు, నేను నిన్ను 3.5 సంవత్సరాలు చూసుకుంటా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్ అల్లాహ్.
సో నేను ఒక మాట చెప్తున్నా, ఈ యజమానుడికి ఏసైకి అనండి, ఈ యజమానుడికి ఏసైకి నమ్మకం ఉంది, ఈ యజమానుడికి ఆ ఏసైకి సంబంధం ఉంది, ఈ యజమానుడికి ఆ ఏసైకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ నిశ్చయిత ఉంది. సో శిష్యులారా రండి, మీ ఎదురుగా మనకి వెళ్ళండి, అక్కడ పలానా ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికే వెళ్ళండి, పక్కింటికి వెళ్ళిపోకండి, ఆ గాడిదని అడగండి, ఏ గాడిదని అడగబాకండి. రైస్ అలా నేను సేవకునిగా చెప్తున్నాను, మీతో అదే చెప్తాను, మిమ్మల్ని అదే అడుగుతాను. సో నువ్వు ఎలా తయారవ్వాలంటే, దేవా ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఐ కెన్ గివ్. నేను ఏది చేయగలను అది నీ కొరకు చేస్తా, అది నీ కొరకు. కొన్నిసార్లు బాగా అలసిపోతాను, వెళ్ళలేని పరిస్థితులు, మాట్లాడలేని పరిస్థితులు, కూర్చోలేని పరిస్థితులు, కళ్ళు దిగే పరిస్థితులు, ఆపేద్దాం అనిపిస్తుంది, సెలవు తీసుకుని అనిపిస్తుంది, వద్దలే అనిపిస్తుంది. కానీ మనసులో నుంచి ఒక స్వరం వస్తుంది, మనసులో నుంచి ఒక ఏమంటే, ప్రభా ఇంకా ఊపిరి ఉంది నాయన, ఇంకా ఊపిరి ఉంది, ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు ఐ వాంట్ టు డూ దై మినిస్ట్రీ. నీ సేవ చెయ్యాలి, నీ కొరకు నిలబడాలి, నీ కొరకు మాట్లాడాలి, నీ కొరకు ప్రయాణాలు చేయాలి. ఆదివారం విభవంలో పప్పుచారు దాగి పడుకునే రకం కాదు. నేను ఇంట్లో నిద్రపోతే ఒక ఆదివారం నాకు సరిపోద్ది, కానీ అలా కాదు. ఊపిరి ఉంది, శక్తి ఉంది, స్వరం ఉంది, భక్తి ఉంది, వర్తమానం ఉంది. ఐ వాంట్ టు గో వేర్ ఎవర్ యు సెండ్ టు మీ. నన్ను ఎక్కడికి పంపిస్తావో అక్కడికి నేను వెళ్తా. ఐఎమ్ రెడీ. చెప్పండి మరి కూడా, ఐఎమ్ రెడీ. గట్టిగా నేను ఐఎమ్ రెడీ. దేవుడు ఆశీర్వదించాలంటే నా పదాలు ఫాలో అవ్వండి. ఐఎమ్ రెడీ. ప్రభువా నేను సిద్ధమే. నువ్వేదైనా అడుగు. ప్రార్థించమంటావా? ప్రార్థిస్తా. సువార్త చెప్పమంటావా? సువార్త చెప్తా. ఎదుటిన్న గ్రామానికి వెళ్ళమంటావా? ఎదుటిన్న గ్రామానికి వెళతా. ఎవరితోనైనా మాట్లాడమంటావా? వాళ్ళతో మాట్లాడతా. నా దగ్గర ఉన్న ఏదైనా వస్తువు ఏదైనా అడుగుతావా? ఐఎమ్ రెడీ టు గివ్ ఫర్ దై మినిస్ట్రీ. అది సక్సెస్ఫుల్ పర్సన్. దీవించబడే వ్యక్తికి ఉండే దివ్యమైన లక్షణం అది. చాలామందికి అర్థం కాదు ఈ మర్మం, అర్థం కాదు. ఉదాహరణమంతుడైన వస్తాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరిచ్చాడు, ప్రభుని అడిగాడు. మార్కు సువార్త 10:17 వచ్చినాడు. ఓ బోధకుడా నా మనసు ఎంత మంచి తెలుసా, నాకు నిత్య జీవం కావాలి, నాకు వెండి వద్దు, నాకు బంగారం వద్దు, నాకు ఈ లోకమేమొద్దు, ఆ నిత్య జీవం కొరకు వచ్చాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. లా ఫాలో అంటావా? లా ఫాలో అవుతాను. ధర్మశాస్త్రం చేయమంటావా? చేస్తాను. ఆమె చెప్పండి ఒకసారి. అప్పుడు యేసయ్య మురిసిపోయాడు. అబ్బబ్బబ్బా ఎంత మంచి యవనస్తుడు, లడ్డులాగా దొరికాడు. ఇట్లాంటి యవనస్తుడు అసలు ఎవడో చెప్పలేదు. అందరూ స్వస్థత అడిగారు, దయాల నుంచి విడుదల అడిగారు, పన్ను కట్టాలని అడిగారు, లేకపోతే ఏదేదో అడిగారు. ఈ కుర్రాడు నిత్య జీవం అడుగుతున్నాడు అని యేసయ్య మురిసిపోయి, రైట్ మంచిదమ్మా, రా వచ్చేసాయి, ఇది చిన్న పొరపాటు ఒకటి ఉంది నీలో, అది ఒకటి సరి చేసుకో, ఆ ధనం అంతా నీకు పెద్దగా ఉపయోగపడదు, దాన్ని వదిలేసాయి, పేదలకి ఇచ్చేసాయి. నువ్వు వచ్చి నన్ను నమ్మించు, నీకు నేను డబ్బులు ఇస్తా, నువ్వు నన్ను నమ్ము అంతే. ఆ పిచ్చి డబ్బు కంటే మంచి డబ్బు నేను ఇస్తా, ఆ బ్లాక్ మనీ కంటే వైట్ మనీ నేను నీకు ఇస్తా, ఆ తుప్పు పెట్టేదానికంటే తుప్పు పట్టింది నేను నీకు ఇస్తా, ఆ దొంగలు కొట్టేదానికంటే దొంగలు కొట్టింది నేను నీకు ఇస్తా. ఇతనికి అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక భయం, అనుమానం. అరే ఉన్నదంతా వదిలేస్తే భవిష్యత్తు ఏముందమ్మా, నేను ఇస్తానన్నాడు, చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకొని. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా